2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎన్ని రకాల కర్మలు ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. మనం చాలా వీడియోస్లో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అది ఏ ఏ రాశుల మీద, ఏ ఏ నక్షత్రాల మీద, ఎవరెవరి మీద, వ్యక్తుల మీద, రాశుల మీద, అంటే జీవరాశుల మీద ఎవరి మీద పడుతుందో ప్రతిదీ డీటెయిల్గా చూస్తున్నామండి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటే అందులో 3 కర్మలు ఉంటాయమ్మా. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన జీవితంలో గతంలో, అదే పూర్వ జన్మలో కానీ లేకపోతే గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలంలో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ. ఏదైనా అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాపము కావచ్చు, పుణ్యము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ. దాని యొక్క పర్యవసానంగానే, దాని యొక్క రిఫ్లెక్షన్గానే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎత్తామండి. మనం మాత్రమే కదమ్మా, కనిపించేటువంటి జీవరాశులు ఏదైనా కుక్క కానీ, లేకపోతే గోవులు కానీ, లేకపోతే ఏదైనా సరే పులి కానీ, సింహము కానీ, ఏదైనా సరే ఏ జన్మ ఎత్తినా కర్మ యొక్క ఆధారితంగానే అవన్నీ జన్మిస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతము. అయితే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఒకేసారి ఉన్న మొత్తము కూడా మన మీద రుద్దింపబడో లేకపోతే ఒకేసారి మనం అనుభవించేటువంటిది కాదండి. మనం దానికి తగినట్టుగా ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క జీవితంలో, ఒక్కొక్క క్షణంలో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. అయితే రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందమ్మా. అంటే కరెంట్లీ నడిచేటువంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నామండి. ఇదే సమయానికి మనం వేరే ఇంకొక ప్రదేశంలో కూడా ఉండొచ్చు. మనం గత 10 నిమిషాల క్రితం వరకు శివుడికి నమస్కారం చేసుకున్నాం. అదే 10 నిమిషాల్లో ఏదో చేయకూడని తప్పు కూడా చేయొచ్చు. ఒక 10 నిమిషాల క్రితం వరకు శివనామస్మరణ చేసాం. అదే 10 నిమిషాల్లో ఒక అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. అంటే ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఎలాంటి మాట మాట్లాడాలో, ఎలాంటి పనులు చేయాలనేటువంటిది విజ్ఞత, వివేకము అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనం తీసుకునే నిర్ణయం అన్నమాట. ఈ సమయంలో ఒకరికి సహాయం చేయొచ్చు, ఒకరి దగ్గర దొంగతనము చేయొచ్చు. సో దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. సో అందుకే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేయడం, ధర్మ ఆచరణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రారబ్ధ కర్మ వల్ల మనకు ఒక అవకాశం ఇచ్చారమ్మ. అయితే రాబోయేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే మూడవది అనమాట. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సో అక్కడ ఏదైనా మనకు బలమైనటువంటి ఒక పాపం మనం చేసి ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్, నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య చిన్న వయసులోనే బాధపడుతూ ఉన్నారు. అది వాళ్ళకి పూర్వ జన్మ ద్వారా చేసిన కర్మ వల్ల వచ్చింది అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో మనకి కనబడుతోంది. ప్రారబ్ధ కర్మ వల్ల వాళ్ళని ఒక శాంతి ప్రక్రియలో కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకి ప్రాయశ్చిత్తం చేయడమే ప్రారబ్ధ కర్మ. సో దానివల్ల ఆ దోషము అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ పాపము అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవడం వల్ల ఆగామి కర్మ రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. అంటే ఆ దోషము కానీ, ఆ పాపము కానీ, ఆ బాధ కానీ, శ్రమ, ఒత్తిడి ఏది కనబడకుండా రాబోయే రోజులు మనకి అనుకూలంగా కానీ ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రారబ్ధ కర్మలో ధర్మ ఆచరణ ఒకటి, ప్రాయశ్చిత్తం ఒకటి చాలా అవసరం అమ్మ. శివరాత్రి సందర్భంగా కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే మీరు చెప్పిన ఈ పై మూడిట్లో సింహరాశి వారికి ఏ కర్మ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఎక్కువగా దీంట్లో ఉంటారండి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 2026 సంవత్సరంలో అష్టమ శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉందమ్మా. అష్టమ శని అంటే 8వ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం. ఇది 2026 అండ్ 2027లో కూడా ప్రభావితం అవుతుంది. సో దీని యొక్క కారణం చేత సడన్గా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, సడన్గా వచ్చేటువంటి ప్రమాదాలు కానీ, ఆపదలు కానీ, అప్పులు కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతాయండి. ఇకపోతే అసలు జనరల్లీ సింహరాశి వాళ్ళకి మనం చూస్తే వాళ్ళ యొక్క డిఫాల్ట్ భచక్రంలో వీళ్ళకి జన్మానికి అధిపతి అయినటువంటి రవి కారణము చేత టెన్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. టెన్షన్ ఎప్పుడు కూడా. తర్వాత ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, తొందరపాటులో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అష్టాధిపతి శని అవుతూ ఉంటారు. వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు రావడం అమ్మ, కిడ్నీ కానీ, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే లోయర్ బ్యాక్ పెయిన్స్ రావడం కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ అని, ఆర్థరైటిస్ కానీ, వాత దోషాలు అనేటువంటివి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. తర్వాత మేజర్లీ చెప్పాలండి, మెరిటల్ లైఫ్లో కూడా విడిపోయేటువంటి యోగం అయితే రాదు, కానీ గొడవలు అయితే తప్పకుండా అవుతాయండి. 6th and 7th లార్డ్ కాబట్టి ఇద్దరి మధ్యలో క్లాషెస్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. తర్వాత సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా చెప్పుకోవడానికి పెద్దగా ఒక పదవి యోగాలు ఇలాంటి వాటిల్లో ఉంటారు జన్మానికి రవి ఆధిపత్యం కాబట్టి. కానీ 12వ స్థాన అధిపతి ఎవరంటే చంద్రుడు. డబ్బు అనేటువంటిది మాత్రం నిలబడదు, విపరీతంగా ఖర్చు ఖర్చు ఖర్చు, వచ్చే డబ్బులు అనేటువంటిది ఒక్కరోజు కూడా నిలబడవు. రెండోది ఏంటి అంటే మనసు నిలబడదు. ఉరుకుల పరుగుల జీవితం అంటారు చూసారంటే, ఉరుకుల పరుగుల జీవితం. ప్రశాంతంగా ఒక చోట కూర్చుని వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి క్రమము కానీ ఆ రోజు కానీ కనబడదు. ఎప్పుడు పరుగులు పరుగులు పరుగులే. మఖా నక్షత్రం వాళ్ళకి మనం తీసుకుంటే జీవితంలో కన్ఫ్యూజన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ అమ్మ. అంటే కేతు ఆధిపత్యం కదండి. ఉదయం ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన. ఉదయం ఎంపీసీ చదువుతానంటారు, సాయంత్రం బైపీసీ చదువుతానంటారు. ఉదయం ఇంజనీర్ అవుతానంటారు, సాయంత్రం డాక్టర్ అవుతానంటారు. ఉదయం చదువుతానని, సాయంత్రం చదవనని. ఉదయం పెళ్లి చేసుకుంటానని, సాయంత్రం చేసుకోలేనేమో అని. లేకపోతే నేను కాన్ఫిడెన్స్ లేకపోవడం. సింహరాశి వాళ్ళు అంటేనే అసలు బలమైన కాన్ఫిడెన్స్ ఉండాలి. బట్ కర్మ అనేటువంటిది ఎఫెక్ట్ అయినప్పుడు ఆ కేతు యొక్క దోషం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఉండవు. ఏం చేసినా కలిసి రాదు. అందులో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడతాయి, పనుల్లో ఆటంకాలే కనబడతాయి. తర్వాత పుబ్బా నక్షత్రం తీసుకోండి. పుబ్బా నక్షత్రం వాళ్ళైతే వెరీ టాప్ నక్షత్రం అండి, చాలా మంచిది. నేను అధిపతి శుక్రుడు కాబట్టి చాలా మంచి నక్షత్రము. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో ఈ మూవీ కెరీర్స్ కానీ 10 మందిని అట్రాక్ట్ చేసేటువంటి, లేకపోతే ముఖానికి అలంకార పదార్థాలు వేసుకునేటువంటి ఏ వృత్తిలోనైనా బాగా రాణిస్తారు. యాంకర్స్, జర్నలిస్ట్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రంలో జన్మిస్తే 100% మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కానీ ఎవరికైనా కళల మీద ఆసక్తి ఉందో లేదో తెలుసుకుని కళల మీద రాణించేలా చూసుకోండి. లలిత కళలు కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ ఏదైనా కావచ్చు, ఆర్టిస్టులు కానీ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్రియేటివ్గా ఆలోచిస్తారు. కొత్త తరహా అయినటువంటి వాళ్ళకి ఎక్కువ రిఫ్రెష్మెంట్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి కూడా ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం కానీ, అత్తగారితో సమస్యలు, అత్తగారి పోరు అంటుంటారు చూసారండి, వాళ్ళతో సమస్యలు వచ్చి క్రమేపీ వాళ్ళకి జీవితం మీద విరక్తి పుట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం చేతులారా చేసుకునే తప్పులు అన్నీ కూడా చేతులారా చేసుకునే తప్పులేనండి. అంటే ఒక విషయంలో వీళ్ళు ఒక బాధ పడుతూ ఉన్నారంటే సరిగ్గా ఆ బాధకి కారణం ఏంటని వెతుక్కుంటూ వెనక్కి వెళితే ఎక్కడో వీళ్ళు చేసుకునే తప్పే కనబడుతుంది. అర్థమైందమ్మా? ఎక్కడో వీళ్ళు పడే బాధని వెతుక్కుంటూ వెనక్కి వెళితే ఎక్కడో వీళ్ళు చేసుకున్న తప్పే వాళ్ళకి కనబడుతుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈగో అనేటువంటిది ఉండకూడదు. ఉంటే కనుక చాలా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయండి. 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా గురుబలం అనేటువంటిది చాలా బాగుందండి. ఈ బాగున్నటువంటి గురుబలం ఎంతో కొంత జీవితంలో ఎదుగుదలకి కానీ, సంపాదనకి కానీ, అభివృద్ధికి కానీ, కెరీర్ గ్రోత్కి కానీ, శుభకార్యాలకి కానీ ఉపయోగపడేలా చేస్తుంది. బట్ జూన్ 1వ తారీఖు దాటిన తరువాత నవంబర్ 1వ తారీఖు వరకు కూడా గురుబలం మీకు ఉండదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 5 months కూడా కష్టములు అనేటువంటివి ఉంటాయి, ఖర్చులు అనేటువంటివి ఉంటాయి, తర్వాత ఇబ్బందులు అనేటువంటివి, అవమానములు అనేటువంటివి కనబడతాయి. మళ్ళీ నవంబర్ 1వ తారీఖు తర్వాత మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ సంవత్సరంలో ఉండేటువంటి అష్టమ శని యొక్క ప్రభావం, కర్మకారకుడు శని, అష్టమ శని ఇస్తూ ఉన్నారు. సో శని యొక్క ప్రభావం నుంచి బయటికి రావాలి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలమ్మా. మరి ఎలా గురువు గారు మీరు అన్నట్టుగానే ఈ శని ప్రభావం నుంచి బయటపడే మార్గం ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటి అంటే సింహరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి ఎవరండి? రవి. అంటే దశమహావిద్యా సాధనలో రాష్ట్రాధిపతి రవికి అధిపతి ఎవరు అంటే శ్యామలాదేవి, మాతంగి అమ్మవారు అనమాట. సో ఇక్కడ మనం చేసేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు పాల్గొనండి. అష్టమ శని వల్ల వాహన ప్రమాదములు కానీ, ఆపదలు కానీ, కష్టాలు కానీ, గాయాలు కానీ, అప్పులు కానీ, మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, దేని నుంచైనా శివరాత్రి తరువాత నుంచి మీకు ఆ బెటర్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఆ శివరాత్రి పర్వదినం రోజున కూడా అమ్మ సాయంత్రం మొదలుకొని రాత్రి పూట జాగరణతో పాటుగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వకంగా పంచామృతాలతో, తర్వాత లక్ష బిల్వార్చన, తరువాత మీ ఇంట్లో ధనధాన్య సమృద్ధి పెరగడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం, నాగదోషాలు కానీ, అష్టమ శని దోషము కానీ, లేకపోతే శని ప్రభావం నుంచి బయటికి రావడానికి కానీ, జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ, కుజదోషం కానీ శాంతించడానికి సుదర్శన హోమం, అఖండమైన సిరి సంపదలు వర్ధిల్లడానికి కమలాత్మిక హోమము, రవిబలం పెరగాలి, కాన్ఫిడెన్స్ పెరగాలి, జాబ్ ట్రై చేస్తుంటే రావాలి, చేసేటువంటి ఉద్యోగంలో ఎదుగుదల కనబడాలి అంటే రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, వీటితో పాటుగా వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోండి. ఏ విధంగా ఈ పూజలో పాల్గొనే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి హోమాది క్రతువుల్లోనూ
కుంకుమార్చన కానీ అభిషేకాల్లో కానీ స్వయంగా పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.